గుంటూరు పట్నం బజార్ ఫ్రూట్స్ మార్కెట్ రోడ్డు ఇరువైపులా డ్రైన్స్ లో సిల్ట్ తీసే కార్యక్రమం చిరు వ్యాపారుల పాలిట శాపంగా మారిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా వ్యాఖ్యానించారు. చిరు వ్యాపారుల ఆర్థిక మూలాలు దెబ్బతినకుండా కాపాడాలని గుంటూరు కార్పొరేషన్ అధికారులు ట్రాఫిక్ పోలీసులకి విన్నవించారు. రోడ్డు ఆక్రమణలు తొలగించాల్సిందేనని, అలాగని చిరు వ్యాపారుల పొట్టకొట్టడం సబబు కాదని తెలిపారు. శనివారం ఫ్రూట్స్ మార్కెట్ రోడ్డును నూరి ఫాతిమా పరిశీలించారు. ఈ సందర్భంగా భయాందోళనతో ఉన్న చిరు వ్యాపారులకి ఆమె భరోసా ఇచ్చారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రోడ్డు మార్జిన్ లో తోపుడు బండ్లు పెట్టుకోవాలని సూచించారు. కమర్షియల్ ఏరియా కావడంతో ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉండటంతో వాహనాల పార్కింగ్ విషయం ఒక సమస్యగా మారిందని అన్నారు. దీన్ని అధికారులే పరిష్కరించాలని తెలిపారు. సిల్ట్ తీసే కార్యక్రమం పూర్తి కాగానే అధికారులు చిరు వ్యాపారులకి ఒక పరిష్కారం చూపించాలని అన్నారు. దీనిపై గుంటూరు నగర కమిషనర్ కి సోమవారం విజ్ఞాపన పత్రం అందచేయనున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు పట్నం బజార్లో మరి ఎంక్రోచ్మెంట్స్ కానీ లేకపోతే డ్రైన్ షిల్ట్ తీయడానికి ఇక్కడ కొంతమంది చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇబ్బంది కాకుండా కమిషనర్ గారిని మేము ఒకటే కోరుకున్నాం, సార్ మీరు చేస్తున్న పని చాలా చక్కగా ఉంది, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే 10 సంవత్సరాలు నాన్నగారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ముస్తఫా గారు. ప్రజలు మంచి కోరారు, ఎందుకంటే ఆయన కూడా ఎక్కువ శాతంగా డ్రైన్స్, రోడ్స్ దాని గురించి ఎక్కువగా, శుభ్రత గురించి ఎక్కువగా దృష్టి పెట్టారు. మీరు ఇక్కడ షిల్ట్ తీస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే షిల్ట్ కోసం ఎంక్రోచ్మెంట్స్ని పగలగొడుతున్నారు, దాన్ని అలాగే వదిలేస్తున్నారు. దానివల్ల షాప్ వాళ్ళు ఏమి ఇబ్బంది పడట్లేదు, కానీ ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులు, ఎందుకంటే రోడ్డు మీద రోజువారీ కూలీ నాలి కోసం బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపు మన ఆంధ్రప్రదేశ్లోనే 5 లక్షల మంది ఉంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరు వాళ్ళ కష్టాజీతం మీద బతికే వాళ్ళే చిరు వ్యాపారులు. ఎందుకంటే మనకి ఎలాగో నెలవారీ జీతమో లేకపోతే బిజినెస్లు పెట్టుకునే డబ్బులు వస్తాయి, కానీ వీళ్ళు ఈ రోజు సంపాదిస్తేనే ఆ సంపాదనతోనే రోజువారీ వాళ్ళు బతకాల్సి వస్తుంది, ఇల్లు గడిచేది వాళ్ళది. మరి వాళ్ళ మనోధైర్యాన్ని వాళ్ళు దెబ్బ కుట్టకుండా, ఎందుకంటే వాళ్ళు సంపాదించుకోవడానికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నుంచోవడానికి వాళ్ళు డబ్బులు అప్పుకు తీసుకొని వచ్చి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఇబ్బంది కాకుండా పోలీస్ అధికారులు కానీ లేకపోతే ట్రాఫిక్ అధికారులు కానీ లేకపోతే జిఎంసీ అధికారులు నేను కోరుకుంటున్నాను, వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టకండి. ఇక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళని క్లియర్ చేసిన తర్వాత ఐరన్ స్ట్రేస్ వేసుకొని, అంటే మెట్లు వేసుకొని అలా వాడుకొని వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అలాగే ఇక్కడ పట్నం బజార్లో మీరు చూసుకుంటే ఎక్కువగా రద్దీగా ఉండే ఏరియా, ఇక్కడ మీరు వాళ్ళకి ట్రాఫిక్ కూడా చాలా అంతరాయంగా ఉంది. ఇక్కడ ట్రాఫిక్ కోసం ట్రాఫిక్ ఏంటంటే వెహికల్స్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. కాబట్టి ఎక్కడైనా గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంటే ఇన్ అండ్ అరౌండ్ అక్కడ వెహికల్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నిన్న వచ్చినప్పుడు ఒక ఆయన చెప్పారు 2 కిలోమీటర్ల దూరాన్ని పెట్టుకొని నేను సరుకుల కోసం లోపల దాకా రావాల్సి వస్తుంది, మళ్ళీ ఆ సరుకులు తీసుకొని వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను.